రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రేషన్ డీలర్ల నిరసన కొనసాగుతుంది. సరైన వేతనం 10 లక్షలు ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కారుణ్య నియామకాలు 50 సంవత్సరాలకు పెంచాలని, రేషన్ షాపులలో ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 17,200 షాపులు రేషన్ షాపులు రాష్ట్ర నాయకత్వం బంద్ పిలుపునిచ్చింది. ఇట్టి కార్యక్రమానికి వేములవాడ రేషన్ షాపులన్నీ బంద్ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఎందుకోసం బంద్ చేస్తారు? గౌరవ వేతనం కొరకు గౌరవ వేతనం ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. దానికి ప్రభుత్వం ససేమిరాని అంటున్నది. తెలంగాణ రాష్ట్రంలోని 17,200 షాపులు రేషన్ షాపులు రాష్ట్ర నాయకత్వానికి బంద్ పిలుపునిచ్చింది. ఇట్టి కార్యక్రమానికి వేములవాడ